దేన్ని హత్తుకోవాలి? శిరస్సు ఎవరు అంటే ఎవరిని హత్తుకోవాలి? ఎవరిని హత్తుకోకూడదో చెప్తాను. శిరస్సును హత్తుకోకుండా వేరే వాటిని హత్తుకున్నాం అనుకోండి, మన బహుమానం దొంగిలించబడుతుంది. యేసయ్య మనందరి కొరకు దాచిపెట్టిన గొప్ప బహుమానం ఏంటో తెలుసా? పరలోక స్వాస్థ్యం. పరలోక స్వాస్థ్యానికి మించిన బహుమానం ఏమైనా ఉందా? నేను ఒక మాట అంట, 100 కోట్ల రూపాయలు నీకు ఇక్కడ పక్కన పెట్టి, ఇక్కడ పరలోకం ఉంది, ఈ 100 కోట్ల రూపాయలు తీసుకో, తర్వాత నరకానికి వెళ్ళిపో అన్నాడు. నీకు 100 కోట్లు ఇవ్వను, ఏవేమనో బతకడానికి మాత్రం దండం పెడతా, నువ్వు నమ్మకంగా బ్రతికితే నీకు పరలోకం ఇస్తా అని అన్నాడు అనుకోండి. మీకు పరలోకం కావాలా, 100 కోట్లు కావాలా? మీరు ఎంత తెలియగలిగిన వాళ్ళు తెలుసు, 2 కావాలంటారు. వద్దని నేను అంటలా. ఒక మాట నేనంట, పరలోకానికి మించిన బహుమానం ఏదీ లేదు. యేసయ్యను ఆశ్రయించిన ప్రతి బిడ్డ పరలోకపు బహుమానాన్ని పొందుకుందుముగాక.